మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్? వాడు అన్వేషణ ఒకడు ఉంటాడమ్మా. ఆడి మమ్మీ ఆడు అసలు మామూలుడు కాదమ్మా. వాడు ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. వాడు చెప్పడం మీరు వినడు. భూమికి మూడు జానలు ఉంటావు. భూమికి మూడు జానలు ఉంటావు. చక్కగా నిలబడితే నా సంకల కాడ కూడా ఉండవు. చక్కగా నిలబడితే నా సంకలు వేసుకొని ఇట్లా ఒత్తేసేస్తే అని చచ్చిపోతావు. దీనమ్మ ఈ కాంట్రవర్సీ ఆగదారా? దీనమ్మ దీంట్లో ఇప్పుడు అన్వేషణ కూడా ఎంటర్ అయ్యిండు. ఈ లంజోడుకు శివాజీకి ఎందుకు ఇదంతా చెప్పండి. ఇంకా ఈ లంజోడుకు అన్వేష్ గాడు మొడ్డానికి ఏం మొడ్డ తెలుసా? ఆడికి విదేశాల్లో ట్రావెలింగ్ బ్లాగ్ చేస్తున్నావు కదా, నీకు ఇప్పుడు ఎవరు దెంగిండని ఇటు వస్తున్నావు నువ్వు లంజావడక? నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పుంటేలా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. ప్లీజ్ నన్ను వదిలేసి. నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా. భయపడే రకాన్ని కాదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు. ఇంకా అవతల వాడాలా అవుతాడు 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. థ్యాంక్ యూ అండి మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. జస్ట్ మూవీ ప్రమోషన్ కోసం స్టార్ట్ అయిందిరా ఇదంతా. భాడకవు గాళ్ళు లంజ కొడుకులు ప్రతి ఒక్కరు దూరుతుండ్రు ఇంట్లో. మొన్నటి దాకా అనసూయ దూరింది, ఇప్పుడేమో ఈ అన్వేష్ లంజ కొడుకు వచ్చిండు. ఇంకెవడు వస్తాడో ఏమో. దీనమ్మ ప్రతి ఒక్కడు దీని గురించే మాట్లాడుతుండు. దేశంలో వేరే ప్రాబ్లమే లేనట్లు చేస్తుర్రేమ్రా. అరే హిందువులని ఆ బంగ్లాదేశ్ వాళ్ళు చంపుతున్నారా భయ్, రేపులు చేస్తున్నారు. దాని మీద ఒక్కడు వీడియో చేస్తలేడు. ప్రతి ఒక్కడు దీని మీదనే ఆడేదో ఆ లంజవుడికి ఏదో నోరు జారిండు, అది అయిపోయింది ఇక వదిలేయాలి. ఆడిని పట్టుకొని నువ్వు అట్లెట్లా అంటావు అని ఆడిని గుద్దలో దమ్ చేస్తున్నారు కదా. ఆడు ఏరుస్తున్నాడు పాపం, సారీ కూడా చెప్పిండు కదా, ఇంకేం కావాలి. ఇక అయిపోయింది ఏదో అయిపోయింది. ఆ శివాజీని కూడా వదిలేయాలి, అన్వేష్ గారిని వదిలేయాలి, ప్రతి ఒక్కరిని వదిలేయాలి. మీ మాట ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకసారి.